రత్తయ్య గారు, ఏంటి బాబు? జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో బాబు, ఇంత గొప్ప కుటుంబంలో రంగారావు గారి మనవడుగా వజ్రపాటి వారి ఇంటికి పెద్ద వారసుడు నువ్వు. ఆ మాట అనకూడదు. తలెత్తుకొని తిరగవలసిన నువ్వు ఎవరి ముందు తల దించుకోకూడదు బాబు. బాగోదు కదా? రత్తయ్య గారు, అది దాని గురించి మీరేం మాట్లాడొద్దు బాబు. నాకు మీరంతా ముఖ్యం కానీ ఆ అమ్మాయి కాదు. ఇది మీ సువిషయమైనా జరిగిందంతా చూశాక ఒక్క మాట మాత్రం చెప్పాలనిపిస్తుంది బాబు. అంత అహంకారంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ ఇంటికి బాగోదు కదా? చూడమ్మా, ఈ నగ విశిష్టత గురించి చెప్పాను, విన్నావుగా. ఈ నగ ఇంటికి చేరే భాగ్యం లేదు అనుకున్నాను, కానీ నీకా భాగ్యం ఉందనిపిస్తుంది. అందుకే ఆ దుర్గామాత నిన్నెలా బయటికి రప్పించింది. తీసుకో అమ్మా, తీసుకో. ఇది నీ దగ్గరే ఉంచుకో అమ్మా. ఇది నీ చెంత ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు నీ వెంటే ఉంటాయి. జాగ్రత్త. ఉంటాను బాబు. అలాంటి మంచి మనిషి, పెద్ద మనిషి అంత బాధతో వెళ్ళాడంటే నీకు మూడినట్టే. ఆయన బాధ, శాపం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు బాగుపడు, మట్టి మట్టి కొట్టుకొని పోతావు. ఏ పద్మా, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను. బేబీది తప్పుంది కదా అని సైలెంట్గా ఉంటే ఇంకా ఇంకా బేబీని నానా మాటలు అంటున్నావేంటి? ఇదే ఇదే ఇలా ప్రతి విషయంలోనే మీ కూతుర్ని వెనకేసుకుని రాబట్టే మంచి మర్యాద, గౌరవం అనే మాటలకి అర్థం లేకుండా పోయి ఇలా ప్రవర్తిస్తుంది. రత్నమాల గారు, సామాన్యం తీసుకెళ్ళి ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండండమ్మా అని చెప్పండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి. కమ్ లెట్స్ గో. మామ్, సూర్యతో సమంత వెళ్ళింది. వాళ్ళేం చేస్తున్నారో నేను చూసొస్తా. వెళ్ళు వెళ్ళు. సూర్య అసలే మండిపడుతున్నాడు. ఆ కోపంతో నీ మొహం పగలు కొడతాడు. వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.